హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇప్పటికైందండి పనంతా తెమలడం. ఏదేమైనా మీ అందరి నవ్వుల మధ్య, హేళన మధ్య, చిన్న చూపు చూసే ఆ వెక్కిరింతల మధ్య నేను వరలక్ష్మి వ్రతాన్ని అయితే చాలా తృప్తిగా చేసుకున్నాను. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాలో ఇంత శక్తి అనేది ఎలా వచ్చింది, అది నాకు ఆశ్చర్యకరం. జనరల్గా గదులు కడిగేటప్పటికి నేను చాలా వీక్ అయిపోతాను. బహుశా నేను నిన్నే గదులు కొన్ని కడిగేశాను, ఇంకా వంటకి ఒకటి ఇవాళ కడగడం వల్ల ఎనర్జెటిక్గా ఉండొచ్చు బహుశా. అయినప్పటికీ కూడా నాకు చాలా నీరసంగా ఉండేది గదులు కడిగినప్పుడు. అసలు ముందు రోజు ఏమైందంటే కూర్చుని చైర్లో, శ్రీకృష్ణ ఈ గదులన్నీ నా చేత నువ్వే కడిగించాలి, నా ఒంట్లో ఎనర్జీ మాత్రం అస్సలు ఖర్చు అవ్వకూడదు, చెయ్యి నాది శక్తి నీది అని ప్రార్థించుకొని ఎలాగోలాగనో అయితే కడిగించే అని దండం పెట్టేసుకున్నాను. కానీ కడగబుద్ధి కావట్లేదు, పని చేయబుద్ధి కావట్లేదు. అలా కూర్చున్న తర్వాత సడన్గా లేచి ఏంటో అప్రయత్నంగా అలా గదులు కడగడం అయిపోయింది మొదలుపెట్టి. 4:40 ఆ టైంకి అయింది. ట్యూషన్ వాళ్ళు వచ్చేసారు. ట్యూషన్ చెప్పేసి ఇంకా వంటగది ఒకటి ఉంచి తర్వాత రోజు కడిగాను వంటగది. మళ్ళీ అటువైపు బయట సందులో చుట్టూరు కడగాలి కదండి, వీధిలో ముందే కడిగేశాను. అలా కడిగి ఈరోజు అంత ఓపిక్గా బూరెలు, ఎంత పెద్ద పని ఉండేది ఆ బూరెలు వేయడం, చక్కెర పొంగలి, దద్దోజనం ఇవన్నీ చేయడమే కాకుండా ఒక 5గురికా 6గురికి నేను వీటిని ఇవ్వగలిగాను తాంబూలాలు. బలరాం వాళ్ళ మమ్మీకి, మనోజ్ వాళ్ళ మమ్మీకి, రాజేష్ వాళ్ళ మమ్మీకి, అప్రూప్ వాళ్ళ మమ్మీకి, వీళ్ళ 4గురికి తాంబూలాలు, ఆ తర్వాత చేసిన వంటలు పంపించగలిగాను. బూరెలు తక్కువ వచ్చాయి కదండి, మా స్టూడెంట్స్ నేను తినేసాం. నేను ఒక 7 బూరెలు తిన్నాను, వాళ్ళొక 5, 12, ఇంకో 3 పంచేసాను. ఓన్లీ బూరెలు మనోజ్ వాళ్ళ మమ్మీకి, బలరాం వాళ్ళ మమ్మీకి ఇచ్చాను, ఎందుకంటే ఇంక సరిపోలేదు. చాలా తక్కువ చేశానండి, ఓన్లీ 15 మాత్రమే వచ్చాయి. అలా చక్కగా చేయగలిగాను. ఏంటో చాలా ఆశ్చర్యం. అంటే యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమోస్తస్యై అని ఉంటుంది కదండి. అలా నా లోపల శ్రీ మహాలక్ష్మీదేవి శక్తి స్వరూపిణిగా ఉందో ఏమో తెలియదు. నేనైతే దండం పెట్టుకుని చేశాను. ప్రతి పని చేస్తున్నప్పుడల్లా అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి బాగా వచ్చేటట్టు చూడు, ఈ బూరెలు నాకు అసలు చేయడం రాదు, ఎలాగోలాగా బూరెలు చేయడం వచ్చేటట్టు చూడు అని ప్రతి వంట చేసేటప్పుడు దండం పెట్టుకొని ప్రార్థించి చేసేయడం వల్ల బాగానే పని అయిపోయింది. అంటే దద్దోజనం, చక్కెర పొంగల్ నాకు వచ్చండి, బూరెలే నాకు రాంది, అది చక్కగా చేసేయగలిగాను. ఇదిగోండి ఇప్పుడేమో గదులన్నీ మళ్ళీ శుభ్రంగా నీట్గా ఎక్కడ పెట్టేసి ఉంచాను కానీ పొద్దున్న నుంచి సరుకులు తీస్తూ వండుతూ ఆ గిన్నెలన్నీ సర్ది ఈ టైం అయింది. అయినా నీరసం కానీ, బాడీలో కాళ్ళు నొప్పులు కానీ అలాంటివి ఏం లేవు. అదే చాలా ఆశ్చర్యంగా ఉంది. అలా మొత్తానికి వరలక్ష్మి వ్రతం అయితే చాలా చక్కగా చేసుకోగలిగాను. దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే నేను మంచిదాన్నే అని. ఫస్ట్ ఏమనుకున్నానంటే, నేను రాజేష్ సరుకులు అసలు మామూలుగా తెప్పిస్తానండి, అందులో జీలకర్ర, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇవేమో చక్కెర పొంగల్లో వేయడానికి. ఈ సరుకులు మర్చిపోయాను నేను సరుకుల లిస్టులో రాయడం. సరే అని రాజేష్ని తెమ్మంటే కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకొచ్చాడు, అవి ఏవి లేవు అన్నాడు. నెక్స్ట్ డే స్కూల్ ఉందన్నాడు. వరలక్ష్మి వ్రతం సెలవు లేదా అంటే లేదు మేడం ఏమో తెలియదు, ఒకవేళ మార్నింగ్ ఇస్తే ఇవ్వచ్చాను. సరే మార్నింగ్ 11 అయిపోయింది, నేను రెడీ అయ్యే లోపల వచ్చేటప్పటికి అయ్యో ఈ సరుకులు లేవు ఎలాగా అని అనుకొని మళ్ళీ శ్రీ మహాలక్ష్మీదేవిని చూస్తూ, నేను కనుక నిజంగా మంచిదాన్ని అయితే ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఈ సరుకులన్నీ తెచ్చిస్తారు అని దండం పెట్టేసుకున్నాను. అలా జరిగేటట్టు చూడమ్మా లేకపోతే వద్దు అని. రాజేష్ వచ్చాడండి, ఏంటమ్మా స్కూల్ లేదంటే లేదు. అప్పుడు తనతోటి తెప్పించి 2 సార్లు తిరిగాడండి పాపం. తిరిగి మొత్తానికి తీసుకొచ్చి చేసేయగలిగాడు. అప్పుడు నేను ఏమనుకున్నాను అంటే, మన వ్యక్తిత్వం మన చుట్టూ ఉండే మనుషుల వల్ల, సమాజం వల్ల, పరిస్థితుల వల్ల ఒక్కసారి మారిపోవచ్చు, కానీ మన నేచర్ అది కాదు. తాత్కాలికంగా మనం అలా ఉన్నప్పుడు చెడ్డవాళ్ళం కాదు. అది శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు అర్థం చేసుకున్నారనమాట. నేను ఏ పరిస్థితిలో సహనాన్ని కోల్పోయి అలా ప్రవర్తిస్తున్నానో ఆమె పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఆమె ఈ రోజంతా నాతోనే ఉన్నారేమో శ్రీ మహాలక్ష్మీదేవి అనిపించింది. అది నాకు చాలా ఆనందకరం. ఇక బలరాం వాళ్ళ మమ్మీ అయితే ఎందుకండి ఇంత శ్రమ, బయట నుంచి తెప్పించి పెట్టేయచ్చు కదా అన్నారు. అసలు మనం గెస్ట్స్ వస్తేనే ఎంతో ఇదిగా చేస్తాం, అతిథి దేవోభవ అని.
గెస్ట్ వస్తేనే చాలా బాగా చేసి పెడతాం కదండి. అలాంటిది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి బయట నుంచి తెప్పించి వండి పెట్టడమా? అది కూడా నేనేమనుకున్నానంటే, చేయడం వస్తే అసలు ముందు నేను ట్రై చేయాలి కదండీ. నాకు చేయగలనా లేదా చూసి, రాకపోతే అప్పుడు బయట నుంచి తెప్పించి పెట్టేసినా అమ్మవారు ఏమనుకోరు. సరే అని అలా ట్రై చేశాననమాట. బూరెలు వేయడం రాకపోతే ఇంక నెక్స్ట్ టైం బయట నుంచి తెప్పించి పెట్టేయాలని. కానీ మొత్తానికి చేసి పెట్టగలిగాను. స్వయంగా నా చేతులతో నేను వండి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి పెట్టడం అంటే అది ఎంత ఉత్కృష్టమైనదండి కదండి. అలా ఆ భక్తి భావన అనేది ఉండడం వల్ల ఈరోజు స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవికి నా చేతితో వండి పెడుతున్నాను. లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుకుంటూ ఉండడం వల్లే, అమ్మ నీకు నేను చేయాలి, పూజ అంతా చేయాలనుకోవడం వల్లే ఈరోజు ఎంత చక్కగా చేయగలిగాను. కాబట్టి మనం పూజలు చేయడం వెనుక భక్తి అత్యంత ప్రాముఖ్యమైంది. ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా చక్కటి మనస్సు, నిర్మలమైన మనస్సు, భక్తి, ఇవి రెండు చాలా చాలా ముఖ్యమండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.